చంద్రబాబు మీద కేసు కొట్టేస్తారా కొనసాగిస్తారా? ఏది జరిగినా భారతదేశంలోనే చారిత్రాత్మకమైనటువంటి కేసు అవుతుంది. లీగల్ పరిభాషలో చెప్పాలంటే బెంచ్ మార్క్ కేసు అవుతుంది. బెంచ్ మార్క్ కేసు అంటారు. అంటే ఏంటంటే మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగేటటువంటి యాక్టివిటీ. ఇక్కడ అసలు పాయింట్ ఏంటి అంటే ఇవాళ రోజున ఏం జరిగిందన్న దానికి అనుగుణంగా రాబోయేటువంటి తీర్పులు ఎలా ఉండాలో చెప్పేటటువంటి దాన్ని బెంచ్ మార్క్ కేసు అంటారు. అంటే ఇవాళ ఈ తీర్పును ఉటంకిస్తూ తర్వాత ఏ కేసులోనైనా వాదనలు వినిపించారు. సెక్షన్ 17A ప్రకారం చంద్రబాబు గారుకి ప్రత్యేక అధికారం ఉంది. ఆయన ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాలి. కాబట్టి అనుమతి తీసుకోకుండా అరెస్ట్ చేశారు కాబట్టి ఆయన మీద పెట్టిన కేసులన్నీ కొట్టివేయాలి అంటూ ఆయన కేసు వేశారు. అది సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టు దాని మీద విచారణ జరిపి రేపు 16వ తారీఖున జడ్జిమెంట్ ఇవ్వబోతోంది. అంటే కనుమ రోజున జడ్జిమెంట్ రాబోతోంది అన్నమాట మనకి ఈ అంశంలో. అయితే ఇందులో జస్టిస్ బేలాఎస్ త్రివేది, జస్టిస్ అనిరుద్ధ బోస్లు ఇద్దరూ చిరొక వాదన అంటే చిరొక రకంగా వాళ్ళ మాటలు వింటే రెండు రకాలుగా వినిపించింది. జస్టిస్ బేలాఎస్ త్రివేది గారేమో ఆ అవినీతి కేసుల్లో 17A ఏంటి అన్నటువంటి పాయింట్ని మాట్లాడారు. అనిరుద్ధ బోస్ గారేమో అవును 17A అప్లికబుల్ అవుతుంది కదా అని మాట్లాడారు వ్యాఖ్యల సందర్భంగా. కాబట్టి చూస్తే ఇద్దరు చెరొక రకం తీర్పిచ్చేటటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు మళ్ళీ త్రిసభ్య ధర్మాసనం దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. లేదు ఇద్దరు కలిసి ఒకటే తీర్పిస్తే, ఒకటి 17A వర్తిస్తుంది అంటే గనక బాబు మీద పెట్టిన కేసులన్నీ కొట్టివేసినట్టు అవుతుంది. 17A వర్తించదు అంటే గనక బాబు మీద కేసులన్నీ నిలబడినట్టు ఉంటుంది. లేదా 17A వర్తిస్తుంది కానీ ప్రస్తుతం ఈ కేసులో అరెస్ట్ అయిపోయి ఉన్నారు కాబట్టి ఈ కేసుల్ని కొట్టేయడానికి అవసరం లేదు అన్నటువంటి పాయింట్. ఇప్పుడు పర్మిషన్ తీసుకోండి అన్నా సరే ప్రభుత్వానికి ఎదురు దెబ్బే అవుతుంది. కానీ ఓవరాల్గా రాబోయేటువంటి రోజుల్లో భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడికైనా సరే, ఎందుకంటే ఎమ్మెల్యే, ఎంపీ ఇట్లా అందరు ప్రజాప్రతినిధులకి కూడా గవర్నర్లు, దాంట్లో అయితే కనుక 17Aలో ఉంది గవర్నర్ పర్మిషన్ లేదు, అనుమతి తీసుకోవాల్సింది పై అధికారి పర్మిషన్, డీజీపీ పర్మిషన్ తీసుకోవాలని ఉంది ఏది ఎమ్మెల్యేలు ఇట్లాంటి వాటికి. మరి ఇక్కడ గవర్నర్ అన్న పాయింట్ వాడారు. గవర్నర్ అని అంటారా లేకపోతే ఉన్నతాధికారుల పర్మిషన్? పోలీసులు అరెస్ట్ చేస్తున్నప్పుడు పై డీజీపీ పర్మిషన్ లేకుండా ఎట్టుంటుంది? కాబట్టి దాంట్లో ఏ పాయింట్ చెప్తుంది అన్నటువంటి దాని ఆధారంగా భవిష్యత్ రాజకీయాలు ఆధారపడి ఉన్నాయి.